హాయ్ ఫ్రెండ్స్! 'పెద్ది' మూవీ చూసేసాను. ఎలా ఉందో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. కథేంటంటే, క్రికెట్‌లో టాలెంటెడ్ అయిన 'పెద్ది' బ్యాట్ వదిలి కుస్తీ పోటీలోకి ఎందుకు దిగాడు? తన ఊరి గుర్తింపు కోసం ఎలాంటి పోరాటం చేశాడు? అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, 'పెద్ది' పాత్రలో రామ్ చరణ్ పూర్తిగా జీవించేశాడు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, విజయనగరం యాస అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్, కుస్తీ పోటీలు, క్లైమాక్స్‌లో వచ్చే రేస్ సీక్వెన్స్‌లో రామ్ చరణ్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ మూవీలో మరో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, జగపతి బాబు గారు అల్పసూరి పాత్రలో ఆయన నటన, ఆ విభిన్నమైన వృద్ధుడి గెటప్ నిజంగా మైండ్ బ్లోయింగ్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు గౌర్ నాయుడు పాత్రలో ఆయన నటన, ఆ గంభీరమైన లుక్ థియేటర్‌లో పూనకాలు తెప్పిస్తాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ ఫైట్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే బీజీఎం అయితే థియేటర్‌లో రచ్చ రచ్చే. రత్నవేలు సినిమాటోగ్రఫీ విజువల్‌గా చాలా రిచ్‌గా ఉంది. మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, జాన్వీ కపూర్ పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదు. అలాగే వీరి లవ్ ట్రాక్ కూడా అంతగా బాగోలేదు. 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ ఈ మూవీకి మరో పెద్ద మైనస్. ఎడిటర్ కనీసం 20 నిమిషాల లాగ్‌ను ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకాస్త బాగా ఉండేది. ఫైనల్‌గా చెప్పాలంటే 'పెద్ది' మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామానే అయినప్పటికీ, సమాజంలో గుర్తింపు లేని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని ఎమోషనల్‌గా చూపించడం డైరెక్టర్ బుచ్చిబాబు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. లాజిక్స్‌ను పక్కన పెట్టి చూస్తే, రామ్ చరణ్ కెరియర్‌లోని బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో ఒకటిగా నిలిచే నటన, అదిరిపోయే ఎమోషనల్ క్లైమాక్స్. ఈ వీకెండ్‌లో 'పెద్ది' మూవీని థియేటర్‌లో హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూ కోసం మా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.